ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అర్జునుడు స్వర్గానికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ మన అర్జునుడికితో చిత్రసేనుడు ఎవరో ఫ్రెండ్గా ఉన్నాడు కదా, గంధర్వుడు. అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఊరవశని ఊరకండి చూస్తున్నాడు చెప్పి చిత్రసేనుడు గమనించి ఇంద్రుడితో చెప్తాడు. ఇంద్రుడు ఏమంటాడు, ఇంకేంటి మరి వెళ్ళు ఊరసు దగ్గరికి వెళ్ళు, అర్జునుడు కూడా చెప్పు అన్నాడు. ఊరసు దగ్గరికి వెళ్ళిపోయి అర్జునుడి గురించి మొత్తం చెప్పాడు. ఊరసు ఎవరు, దేవతలకు వేశ్య. ఇక ఆమె అంటే, ఓ చిత్రసేన నువ్వు బలుడివేనే, నా అర్జునుడి గురించి ఎన్నో వినున్నానయ్యా, ఎప్పుడప్పుడు నేను రెడీగా ఉన్నాను, చూసుకొని పిచ్చెక్కిస్తానని చెప్పేసాను. గంధర్వరాజును చిత్రసేనుని పంపిన తర్వాత స్వచ్ఛమైన చిరునవ్వు గల ఊరవశి అర్జునుడిని చూడాలని ఉత్సాహంతో స్నానం చేసింది. మనోహరాలై కాంతి మంతలైన అలంకారాలతో గంధమాల్యాలతో అలంకరించుకుంది. ధనుంజయుని యొక్క సౌందర్యానికి మన్మథ బాణాలతో ఆమె మనసు మిక్కిలి చెలించింది. మన్మథాగ్ని నుంచి ఆమె మనసు రగిలిపోయింది. మనసులో అర్జునుని ఊహించుకుంటూ అతని పట్ల ఏకాగ్రమైన చిత్తంతో ఆమె సుందర విశాల శయ్యపై తన మనోహరుడైన అర్జునుడితో క్రీడిస్తున్నట్టుగా భావించింది. ఇక అప్పటికే శృంగారంలో మునిగి తేలుతున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంది. సాయం సంధ్యకాలం అయ్యాక చంద్రోదయం అయింది. వెన్నెలంతటా వ్యాపించింది. ఆమె తన భవనం నుండి అర్జునుడి భవనానికి బయలుదేరింది. సో ఇక రాత్రి అయింది. ఇక బయలుదేరింది అర్జునుడి దగ్గరికి. మృదువుగా పొడవుగా ఉన్న ఉంగరాల జుట్టును సవరించుకుని నల్ల కలువలను గుత్తిగా చేసి అలంకరించుకున్నది. దానితో విరాజిల్లుతూ ఆమె ఆ లలన వెళ్ళింది. ఆడవారిని లలన అంటారు, లైక్ అలా. ఆమె భ్రూ విక్షేపాల చేత, తీయని మాటల చేత, ఉజ్వల కాంతి చేత, సౌమ్య స్వభావం చేత తన ముఖ చంద్రునితో ఆ చంద్రుని ఆహ్వానిస్తున్నట్లుగా వెళ్ళింది. ఆమె అలా నడిచి వెళుతుంటే దివ్యమైన అంగరాంగం దివ్య చందనం పూయబడి హారాలచే మనోహరమైన ఆమె వక్షోజాలు గంతులు వేస్తూ ఉన్నాయి. ఇండియా వదిలేరు బాబు ఇది. సో ఆమె అలా వెళ్తుంది. ఆమెకు అవయవ సంపద అన్నది చూడటానికి చాలా అందంగా ఉందన్నట్టు చెప్తున్నారు. వక్షోజ భారాన్ని మోయడం వల్ల అడుగడుగునా వంగుతున్న ఆమె నడుము త్రివిలి రేఖలతో విచిత్రమైన అందంతో శోభిల్లుతోంది. సూక్ష్మమైన వస్త్రం చేత కబ్బడినటువంటి ఆమె జగన మండలం ప్రశంసింపదైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తోంది. అది మన్మథుని ఉజ్వల నివాసంలో ఉంది. అందమైన ముడత్రాటితో అలంకరింపబడి ఉంది. మహర్షులను దేవతలను మోహపరిచిన వస్త్రం దాల్చిన ఆ నితంబం లోహపరహితంగా ఉంది. ఆమె పాదాలు బలిసిన మడమలతో ఎర్రన్న పొడవైన వ్రేళ్లతో తాబేటి వీపోలి ఎత్తుగా కింకిణుల చిహ్నాలతో శోభిస్తున్నాయి. కొంచెంగా మధువు సేవించడం చేత, సంతోషం చేత, మదన భావం చేత, వివిధ విలాసాల చేత ఆమె చాలా అందంగా చూడముచ్చటగా ఉంది. అనేక అద్భుతాలతో నిండినటువంటి స్వర్గంలో అలా వెళ్తున్నటువంటి ఆ విలాసవతి సిద్ధచారణ గంధర్వులు కూడా ఆశించదగిందిగా ఉంది. మేఘంలో నల్లనైన పలుచుని ఉత్తరీయం కప్పినట్టు ఆమె శరీరం ఆకాశంలో మేఘాలతో కప్పినటువంటి చంద్రలేఖ కదిలి వెళ్తున్నట్టుగా ఉంది. ఆమె మనోవేగ వాయు వేగాలతో క్షణకాలంలో పాండుకుమారుని అర్జున భవనానికి చిరునవ్వుతో చేరింది. ఆ అర్జున భవనం యొక్క ద్వారం దగ్గరికి ఊర్వశి చేరింది. ఆమె రాకన ద్వారపాలకుడు అర్జునుడికి నివేదించాడు. రాత్రి సమయంలో అందమైన ఊర్వశి నిర్మలమైన అందమైన ఆ భవనానికి వెళ్ళింది. ఆ రాత్రి సమయంలో శంకించిన మనసున్న అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ఇదేంటి ఈ సమయంలో దేవవేష ఊరస నా దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తూనే అడుగు వెళ్ళాడు. ఊరసు చూసి అర్జునుడు సిగ్గుతో కన్నులు దించుకున్నాడు. అప్పుడు ఆమెకు నమస్కారం చేసి గురు జనోచితంగా గౌరవించాడు. వచ్చింది పెద్ద మనిషి అన్నట్టుగా గౌరవంగా చూశాడు. అప్సరసలలో శ్రేష్ఠురాలా, నీకు సరస్వతి అభివాదం చేస్తున్నాను. దేవి, నన్ను ఏమని ఆజ్ఞాపిస్తున్నావో చెప్పు, నేను నీ సేవకుడిని అన్నాడు. ఫలుగుని మాటలోని ఊరసు నిశ్చేష్టురాలైంది. అప్పుడు గంధర్వ చిత్రసేనుడు చెప్పిన మాటలన్నింటినీ చిత్రసేనుడు చెప్పినవన్నీ కూడా విని వాటిని మైండ్లో పెట్టుకుంది. అది మరలా అర్జునుడికి చెప్పింది. ఇదేంట్రా బాబు, నేను రాగానే నన్ను కౌగులించుకోవాలి, నాన్న ఇది చేసేయాలి, ఈ అర్జునుడు ఏంటి వచ్చి, అమ్మ నీకేం కావాలో చెప్పమ్మా, నేను ఈ సేవకుడు అన్నట్టు షాక్ అయింది. అప్పుడు ఊరసు అంటుంది, మనుజోత్తమ, చిత్రసేనుడు నాకు చెప్పిన మాటలను నేను ఎలా ఎక్కడికి వచ్చానో అదంతా నీకు చెబుతాను విను అంటుంది. సో ఆమె ఏమని చెప్పింది అర్జునుడికి రేపు డిస్కస్ చేద్దాం.